ఫ్రెండ్స్, మనం శ్రీమద్ వాల్మీకి రామాయణం నుంచి ఒక ప్రశ్నను పరిశీలిద్దాం. ఈ క్వశ్చన్ మనకి ఈ ఇయర్ అడగడం జరిగింది. క్వశ్చన్ ఏంటంటే, రామాయణంలో సీతాపహరణం జరిగినట్లు ప్రసిద్ధమైన వనవాస కాలానికి సంబంధించిన ప్రదేశం ఏది? ఆప్షన్స్ వచ్చి పంచవటి, చిత్రకూటం, దండకారణ్యం, కిష్కింద. సమాధానం పంచవటి. రామాయణంలో సీతాపహరణం జరిగినట్లు ప్రసిద్ధమైన వనవాస కాలానికి సంబంధించిన ప్రదేశం ఏది అంటే పంచవటి. సీతారామ లక్ష్మణులు భరద్వాజ మహర్షి సూచన మేరకు చిత్రకూటంలో ముందుగా నివాసం ఉండడం జరుగుతుంది. తరువాత దండకారణ్యం ప్రవేశించి అగస్త్య మహర్షి సూచన మేరకు పంచవటిలో నివాసం ఉండడం జరుగుతుంది. సీతారామ లక్ష్మణులు పంచవటి వద్ద ఉన్నప్పుడు రావణుడు సీతను అపహరించడం జరుగుతుంది. తరువాత సీతారామ లక్ష్మణులు వేరైనప్పుడు సీతను వెతుక్కుంటూ రామలక్ష్మణులు కిష్కిందకు వెళ్ళడం జరుగుతుంది. మనం సీతాపహరణ వృత్తాంతాన్ని పరిశీలిద్దాం. ఆ మాయాలేడిని చూస్తుంటే రాముడికి కూడా సీతకు కలిగినట్టే దానిపైన భ్రమ పుట్టుకొచ్చింది. అతను లక్ష్మణుడితో, నీవు జటాయువు సీతను చూసుకోండి, నేను ఈ లేడిని పట్టి తెస్తాను అని కత్తి విల్లంబులు పుచ్చుకొని బయలుదేరాడు. మారీచుడు తన పని శక్తివంచన లేకుండా నిర్వహించాడు. అతను లేడు రూపంలో కనిపిస్తూ మాయమవుతూ ఒకసారి దూరమవుతూ ఒకసారి దగ్గరలోనే ఉంటూ రాముణ్ణి ఆశ్రమం నుంచి చాలా దూరం తీసుకుపోయాడు. ఇక ఆ లేడి తనకు ప్రాణాలతో చిక్కదని తోచి రాముడు ఒక తీవ్రమైన బాణం ఎక్కుపెట్టి లేడి గుండెలో దూసుకుపోయేటట్టు కొట్టాడు. మారీచుడు వెంటనే లేడి రూపు వదిలి తన రాక్షస రూపుతో కింద పడిపోతూ, అయ్యో సీత, లక్ష్మణ అని రాముడు గొంతుతో అరిచి ప్రాణాలు వదిలాడు. ఆ అరుపు రాముడి చెవికి అశుభంగా తోచింది. మాయాలేడి మారీచుడే. అస్పష్టమైన భయాలు మనసును ఆవరించగా రాముడు మరొక లేడిని చంపి దాని మాంసం తీసుకొని వేగంగా తమ పర్ణశాలకేసి నడవసాగాడు. లక్ష్మణ, అది నీ అన్న చేసిన ఆర్తనాదం. నాకేమో భయంగా ఉంది. నీవు వెంటనే వెళ్ళి రాముణ్ణి కాపాడు అన్నది సీత ఆశ్రమంలో. సీత ఎంతగా విలవిల్లాడుతున్నప్పటికీ చలించక లక్ష్మణుడు, దేవ మానవ గంధర్వ రాక్షసుల్లో అన్నను భయపెట్టగల వారెవ్వరూ లేరు. ఇది రాక్షసమాయ. అన్న నన్ను నీకు తోడుగా ఉండమన్నాడు, నేను వెళ్ళను అన్నాడు. ఆయన ఆపదలో ఉంటే కూడా పోనంటావే. నీవు ఆయనకు మిత్రుడివా శత్రుడివా? నీవు కోరేది రాముడి నాశనం లాగుందే. నా మీద దురాశ పెట్టుకున్నావా? రాముడికి నిజంగా ఆపదే కలిగితే నేను మరుక్షణం నశిస్తాను. నన్ను నీవు రక్షించేదేమిటి అన్నది సీత. లక్ష్మణుడు ఎన్నో విధాల సీత భయాన్ని అనుమానాన్ని పోగొట్ట యత్నించాడు. కానీ అతని ప్రయత్నం ఫలించలేదు. ఆమె అతన్ని బాగా ఎత్తిపొడిచింది. నీవు ఎవరి కోసం రాముడి వెంటపడి వచ్చావు? నీకోసమా, భరతుడి కోసమా? నేను నీకు కానీ భరతుడికి కానీ దక్కనని కలలో కూడా అనుకోవద్దు అన్నది. చివరకు లక్ష్మణుడు చిరాకు పడి, అనరాని మాటలు అనడం స్త్రీలకు సహజమే. నన్నిన్ని మాటలన్నందుకు నీకు కీడు తప్పదు. నేను వెళ్ళినాక నీకు దేవతలే దిక్కు అంటూ అయిష్టంగా అన్న కోసం బయలుదేరాడు. అతను అలా వెళ్ళాడో లేదో, రావణుడు సన్యాసి రూపంలో ఒంటరిగా ఉన్న సీత వద్దకు వచ్చాడు. అతను సన్నని కాషాయ వస్త్రం ధరించి, గొడుగు వేసుకొని, పావుకోళ్ళు కాళ్లకు ధరించి, దండానికి కమండలం తగిలించి
ఎడమ భుజానికి ఆంచి వేదాలు చదువుతూ వచ్చి కంటికి మంటికి ఏకదారిగా ఏడుస్తున్న సీతను పరిశీలించి చూచాడు. ఆమె పచ్చని పట్టుచీర కట్టుకొని ఉన్నది. ఆమె సర్వావయవాల్లోనూ సౌందర్యం తొణికిసలాడుతున్నది. ఆమె మెడలోని రత్నాల హారాలు మెరుస్తున్నాయి. రావణుడు సీతను పలకరించి, అమ్మాయి, నీవెవరు? పార్వతివా, అప్సరసవా, లక్ష్మీదేవివా, కాంతి దేవతవా, మానవ, దేవ, యక్ష, కిన్నెర గంధర్వుల్లో నీ వంటి సుందరిని నేను ఎన్నడూ చూడలేదు. ఇంత సుకుమారివి, సుందరివి, చిన్నదానివి ఈ రాక్షసమయమైన చోట ఏం చేస్తున్నావు? ఒంటరిగా ఎందుకున్నావు అని అడిగాడు. సీత రావణుని చూసి నిజమైన సన్యాసి అనుకొని ఆర్ఘ్యపాద్యాదులిచ్చి అతిథి సత్కారాలు చేసి పీట వేసి వంట సిద్ధంగా ఉన్నది, భోజనం చేయమని ఆహ్వానించింది. ఆమె ఆ సన్యాసి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ తన వివాహం జరగటము, తాను 12 ఏళ్ళు కాపురం చేసిన అనంతరం తన మామగారు తన భర్తకు పట్టాభిషేకం తలపెట్టడము, కైకేయి ఆ ప్రయత్నాన్ని భగ్నం చేసి తన భర్తను అడవులకు పంపడం మొదలైన వృత్తాంతమంతా చెప్పింది. అంతా చెప్పి ఆమె రావణుణ్ణి, మీ పేరేమిటి, గోత్రం ఏమిటి, మీరు ఈ దండకారణ్యంలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నారు అని అడిగింది. సీత ఈ ప్రశ్న అడగగానే రావణుడు, నేను రాక్షసరాజుని, రావణుణ్ణి. నాకు ఎందరో భార్యలున్నారు, కానీ ఒక్కరూ నీతో సమానం కాదు. నేనుండే లంకా పట్టణం సముద్రం మధ్య ఎత్తైన పర్వతం మీద ఉన్నది. ఈ అరణ్యం వదిలిపెట్టి నాతో వచ్చే ఉద్యానవనాల్లో విహరిద్దాం. నీకు 5,000 మంది దాసీలను ఏర్పాటు చేస్తాను అన్నాడు. ఈ మాటలు విని సీత భయపడ్డానికి బదులు మండిపడింది. రావణుణ్ణి తిట్టింది, బెదిరించింది, రాముడి పరాక్రమం వివరించింది. అంతా విని రావణుడు తన పరాక్రమం చెప్పుకున్నాడు. తాను కుబేరుడి తమ్మున్నని, కుబేరుడి పుష్పక విమానాన్ని లాక్కున్నానని, తన పేరు చెబితే సమస్త దేవతలు భయపడతారని అన్నాడు. రాముడు అసమర్థుడు గనకనే రాజ్యం వదిలిపెట్టి అడవుల్లో అష్టకష్టాలు పడుతున్నాడన్నాడు. నీవు రాముడికి భయపడి నాతో వచ్చేయడానికి జంకుతున్నావేమో. నా వెంట ఉన్న నిన్ను రాముడేమీ చేయలేడు. అతడు నా గోరికి చాలడు అన్నాడు. కుబేరుడు తమ్మున్నని చెప్పుకుంటూ ఇలాంటి పాప బుద్ధులేమిటి? నీకీ పరశ్రీ వంచ పోకపోతే నీవు, నీ రాక్షసులు నాశనం కాక తప్పదు అన్నది సీత. రావణుడు మండిపడి చేతులు చరిచి తన నిజరూపం ధరించి భయంకరంగా సీత ఎదుట ప్రత్యక్షమయ్యాడు. అతని కళ్ళు చింతనిప్పుల్లాగా ఉన్నాయి. శరీరం నల్లగా ఉన్నది. చెవులకు బంగారు పోగులున్నాయి. అతను సీతతో, పిచ్చిదాన, నీకు నాకన్నా ఖ్యాతిగల భర్త ఎక్కడ దొరుకుతాడు? ఇప్పుడు నన్ను నిరాకరించి తరువాత పశ్చాత్తాపపడతావు అంటూ ఆమెను పట్టుకున్నాడు. ఎడమ చేత్తో సీత జుట్టు, కుడి చేత్తో తొడలు పట్టుకొని రావణుడు ఆకాశానికి ఎగిరాడు. సీత గిలగిలా తన్నుకుంటూ రాముణ్ణి కేకపెట్టింది. లక్ష్మణుని పిలిచింది. రావణుడు సీతను ఎత్తుకుపోయినాడని రాముడితో చెప్పండి అని చెట్లతో మొరపెట్టుకున్నది. ఇంతలో ఒక చెట్టుపైన సీతకు జటాయు కనిపించాడు. సీత జటాయుతో, నాయనా జటాయు, నన్ను ఈ రాక్షసుడు బలాత్కారంగా తీసుకుపోతున్నాడు. ఈ మాట రాముడికి చెప్పు అన్నది. ఈ విధంగా సీతాపహరణ వృత్తాంతం జరుగుతుంది. మూలం చందమామ 1963 జనవరి సంచిక. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.